मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। అదిరిపోయింది. నిజంగానే నువ్వు చాలా పెద్దవాడివే. ఎందుకో నువ్వు పైకి వెళ్ళి స్టార్ ని తీసుకొచ్చావు కదా. ఎక్కడుంది స్టార్? ఇంకా తెలియట్లేదా? నీ పక్కనే ఉంది. అంటే నేనే. జోర్దార్, ఇప్పుడు నేను కార్టూన్ చూసే టైము. నువ్వు 1 గంట తర్వాత టీవీని తీసుకువెళ్ళు. అరే గాడిద, టీవీ ఎక్కడికి తీసుకువెళ్తున్నాడో అడగవా? అవును, నువ్వు టీవీని ఎక్కడికి తీసుకువెళ్తున్నావు జోర్దార్? 1 గంట తర్వాత తీసుకువెళ్ళొచ్చు కదా. జోర్దార్, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఒక కొత్త కొట్టు తెరిచారు, మామా మోమోస్. చాలా టేస్టీగా ఉంటుంది తెలుసునా? టేస్టీ మోమోస్ ఇస్తున్నారంటే ఇంట్లో కూర్చొని జాలీగా టీవీ చూస్తూ తిను. టీవీ తీసుకొని అక్కడ పెట్టుకొని ఏం చేస్తావా? లేదు, అవి తిని తిని నా డబ్బంతా అయిపోయింది. అందుకనే టీవీ అమ్మేసి ఇంకా తినాలనుకుంటున్నాను నేను. నువ్వు మధ్యస్థమితం కోల్పోయావా ఏంటి? లేదు, నిజంగా అది చాలా టేస్టీగా ఉంటుంది. తోతారాం తన జిమ్ని ఎక్స్చేంజ్ చేసి అక్కడికి వెళ్లి మరీ తినొచ్చాడు. దాన్ని బట్టి చూస్తే ఆ టీవీ పర్వాలేదు కదా. మేడం, ఏం చేస్తున్నారు? ఓహో, నేను ఈ ఇంటిని అమ్మేస్తున్నాను. ఈ ఇంటిని ఎక్స్చేంజ్ చేస్తే నాకు 1 డజన్ మోమోస్ వస్తాయి. అంతేకాదు, మోమోస్ లేని ఇల్లని నా ఇల్లని అస్సలు చెప్పుకోలేను. నీటిలో ఉంటుంది కొంగ. మోమోస్ కోసం ఏవైనా చేస్తాను. చప్పట్లు కొట్టండి. నాకు అవి తినడానికి చాలా ఆశగా ఉంది. చాలా టేస్టీగా ఉంటాయి అనుకుంటాను. టేస్టీ కాదు, ఏదో ప్రాబ్లం అనుకుంటాను. అందరూ బాగా వెరైటీ. ఇది ఎవరి టెండో? మీ అందరితో ఒక విషయం అడగాలనుకుంటున్నాను. మా మోమోస్ ఎలా ఉన్నాయి చెప్పండి. మీ అందరికి దాని గురించి బాగా తెలుసు. అయినా మీరు చెప్పండి, 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 అందరూ చెప్పండి. ఇలా చూడండి, నాకు మీ మోమోస్ అంటే థాంక్ యూ. వీళ్ళందరి ముందు మీరు చెప్తున్నారు మా మోమోస్ చాలా బాగుంటాయని. మీరు లైవ్ లో ఉన్నారు, పైన చూడండి. ఏమిటి ఫ్రెండ్స్, మీరు కూడా మోమోస్ తినడానికి వచ్చారా? ఇతను మామాజీ. ప్రపంచంలో అద్భుతమైన మోమోస్ ని ఇతనే చేస్తుంటాడు. ఊరికే చెప్పకూడదు. ఈయన మోమోస్ తిన్నావంటే 4 రోజుల వరకు అదే టేస్ట్ ఉంటుందంట. మీరెందుకని మంచి మోమోస్ చేయడం లేదు చెప్పండి. మేము కూడా మంచి మోమోసే చేస్తున్నాం. కానీ మీ కొట్లోకి ఎవరు రావడం లేదు కదా. వాళ్ళందరూ ఒక గ్యాంగ్. వాళ్ళు 2 చేస్తున్నారు, అందుకనే వాళ్ళ బిజినెస్ బాగా సాగుతోంది. అంతేకాదు, అతను పెద్ద ఫ్రాడ్. ఇక్కడ ఏదో తప్పు జరుగుతోంది. అది ఏమిటో తెలుసుకోవాలి. ఇద్దరు నాతో రండి. మోమోలో లపాలప్ మసాలా బాగా ఎక్కువగా వెయ్యి. ఈ ఊరి ప్రజలు నా మోమోస్ తిని మత్తులో ఉన్నారు. నా మోమోస్ వాళ్ళకి నచ్చింది. నా మోమోస్ తినడానికి వాళ్ళు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగా? అయితే ఈ లపాలప్ మసాలా వేసే ప్రజల్ని మోసం చేస్తున్నారా? పబ్లిక్ ని ఇబ్బంది పెట్టి తోటి మోమోలు అమ్ముకునే వాడిని కూడా మోసం చేస్తారా? మీరు ఇలా చేస్తున్నారని బన్నీ అందరికీ చెప్పేస్తాడు. బన్నీ చెప్పాలనుకుంటున్నాడు. ప్రపంచానికి ఈ విషయం బాగా తెలుసు. అలాంటప్పుడు నువ్వెందుకు చెప్పాలి? బన్నీ మాట అందరూ వినండి. మీరు లైవ్ లో ఉన్నారు, వినండి. చెప్పండి, చెప్పండి, చెప్పండి. నువ్వు ఎవరికైనా వెళ్ళి చెప్పుకో, కానీ ఆ మాట ఎవరు నమ్మరు.
బ్రదర్స్, సిస్టర్స్, ఇంకా కిట్టి, అసలు ఎవరు వాళ్ళ మోమోస్ ని తినకండి. యామీ ఏమని చెప్పను, ఇవి తింటే అన్ని మర్చిపోతున్నాను. ఇంకేం చెప్పాలనుకున్నాను? అయ్యో చూసారా, నేను చెప్పాలనుకున్న విషయాన్ని మర్చిపోయాను. మేడం, ఇతను పెద్ద మోసగాడు. అతను మోమోస్ లో లపలప్ మసాలా కలుపుతున్నాడు. ఏమయ్యా ఆ చట్నీ ఇలా ఇప్పు. వీళ్ళు మన మాటలను అసలు పట్టించుకోవడం లేదు. అనవసరంగా వాళ్ళ ఈగోని హట్ చేశారు. జోర్దార్ ని పోపెట్ ని మోమోస్ తినకుండా ఆపు అని. మోమోస్ మోమోస్ మోమోస్. బాబోయ్, నా కడుపులో ఏదో పరిగెడుతున్నట్టు ఉంది. ఇంకెప్పుడు మోమోస్ నేను తిన్నంటే తిన్ను. ఏంటి అనుమానమా? తమ్ముడు బన్నీ, మోమోస్ తినేక అయిపోయింది అనుకుంటాను. ఏమంటున్నారు? అవును, క్రేవింగే. అతను ఆ మోమోస్ లో లపాలప్ మసాలా వేస్తున్నాడు. అసలు దాని వల్లే త్వరగా దాని మీద క్రేవింగ్ వస్తుంది. ఏమిట్రా ఇది? ఇన్ని డబ్బాలో ఈ డబ్బాలన్నీ అమ్మామంటే మనం ఈ ఊరిని కొనేయచ్చు తెలుసు. అయితే పదండి, ఈ రోజు వాడు కొట్టుకు వెళ్ళి వాడిని మసాలా దంచినట్టు దంచేద్దాం. తప్పకుండా పోపెట్, నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. గార్డెన్ లో మన ఊరే బెస్ట్, మామా మోమోస్ టేస్ట్. ఇల్లు కట్టడానికి కావాలి బ్రిక్స్, మామా మోమోసే అదుర్స్. ఇల్లు కట్టడానికి కావాలి ఇటుక, మామా మోమోసే అదుర్స్. ఎవరు మీరు? మేము అడిగితే చెప్పరేంటి? చెప్పండి, ఎవరు మీరు? ఎవరు మీరు? చెప్పండి, చెప్పండి. మేము ఏం చెప్పాలనుకుంటున్నామంటే, ఈ విధంగా అడిగితే సరిపడరు. కొట్టు ఓనర్ గా నేను అడుగుతున్నాను, ఎవరో చెప్పండి. మేము ఇక్కడికి టేస్ట్ చేయడానికి వచ్చాము. అది మాత్రమే కాదు, మేము ఇన్వెస్ట్ చేయడానికి కూడా ఇక్కడికి వచ్చాం. అది కాకుండా మీ మోమోస్ గురించి మాకు ఎవరు చెప్పలేదు. ఏ ఎందుకు చెప్పలేదు? ఎందుకని చెప్పలేదు? అది ప్రపంచానికి తెలియాలి. ఎందుకంటే మేము ఆ మోమోస్ తింటూ బిజీగా ఉండిపోయాం. ఎవరు మాటలు అందుకే పట్టించుకోలేదు. మా ఊర్లో ఉన్న 200 కోట్ల ప్రజలకి మొత్తం 2 మోమోలు చాలు. ఎందుకు 2 మోమోస్ అడుగుతున్నారు? ప్రపంచమే అడుగుతోంది. చెప్పండి, చెప్పండి, చెప్పండి రా. మేము కోటల్లో ఆర్డర్ చేస్తుండే వాళ్ళం, కానీ మా ఊరు వాళ్ళకి మోమోస్ నచ్చకపోతే ఆ తర్వాత అన్ని వేస్ట్ అయిపోతాయి కదా. కోట్ల లెక్కలో మోమోసా? ఓ సింతే మ్యాటరా? దీని గురించి మీరు దిగులు పడకండి. ఇప్పుడు చూడండి. ఇదేంటో కొంచెం చెప్తారా? ఇదే లపలప్ మసాలా. దీని గనక మోమోస్ లో వేసామంటే అందరికి ఎలా మోమోస్ నచ్చుతుందంటే, గుర్రం తన తోకని, ఏనుగు తన దంతాన్ని, రైతులు వాళ్ళ పొలాన్ని ఇవ్వడానికి కూడా వెనకాడరు. చీటింగ్ కదా? అనుమానం దేనికి? అది పెద్ద తప్పే, చీటింగే. నేను పుట్టిన వెంటనే నర్సునే అమ్మాని పిలిచాను. మా అమ్మని నేను మోసం చేశాను, మై మమ్మీని. ఇది బాగా నచ్చింది. మనం ఈ డీల్ ని ఫైనలైజ్ చేసుకుందాము. నన్ను చేత కొడుతున్నారు. అడగండి, ఎందుకు ఇలా చేస్తున్నారు? మీ వాళ్ళే కొడుతున్నారు. అడగండి, అడగండి, అడగండి. అరే మా తప్పించుకు వెళ్ళిపోయాడు. ఈ రోజు తప్పించుకొని ఇవ్వకూడదు. తప్పుకోండి, తప్పుకోండి, నాకు దారి ఇవ్వండి. తప్పుకోండి, చెప్తా వినండి. ప్రజలందరికీ మోమోస్ తినిపించడం నీకు చాలా ఇష్టం కదా. ఇప్పుడు మా తన్నులు తిను.
నాకు ఒక విషయం తెలియాలి. మాకొక విషయం తెలిసి తీరాలి. ఊరి ప్రజలందరినీ మైకంలో ముంచెత్తడానికి అందులో నువ్వు అసలు ఏం కలిపావు చెప్పు. చెప్పలేదంటే నిన్ను మసాలాల దంచి ఊరి ప్రజలందరికీ నేను మెమోస్ చేసి పెడతాను. నన్ను క్షమించండి, ఈ మసాలా వేసుకు తింటే అంతా సరే అయిపోతుంది. ప్లీజ్, నన్ను క్షమించండి, క్షమించండి, క్షమించండి. మళ్ళీ మనల్ని మోసం చేస్తున్నట్టున్నాడు. పిల్లలు ఇక చాలు, ఇక మీద నేను మోమోస్ తినలేను. అవును పిల్లలు, కావాలంటే సాస్ తింటాను, ఇంతకు మించి మోమోస్ మాత్రం అస్సలు తినలేను. అమ్మయ్యా, అందరూ నార్మల్ అయిపోయారు. నార్మల్ ఏమీ కాదు, వాళ్ళ కడుపులో నిండిపోయాయి అనుకుంటాను. ఇంతకు మించి నార్మల్ ఎలా అవ్వగలరా? అది ఎలా అంటే హనీ, నువ్వు ఇంతవరకు ఒక్క మోమో కూడా తినలేదు. తిని చూడు ఎలా ఉంటుంది. వావ్ యమ్మీ, నాకు ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఈ పోపట్ని ఉంచుకోండి, నాకు ఇంకా మోమోస్ కావాలి. రేయ్ గాడిద, ఏమంటున్నావు? చివరికి వీడు కూడా అడిక్ట్ అయినట్టున్నాడు. నేను కామెడీ కోసం చెప్పాను, కామెడీ కోసం చెప్తే అడిక్షన్ అంతా పోతుంది. Game on! Now game on with Kiko! And get your power mode on! If you have not experienced the same, download the game! Available on Google Play.